హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నేను నీ ముందు ఎంతో హ్యాపీగా, దర్జాగా నా భార్గవ్ మీద ఉన్న కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నాను. కానీ నువ్వు మాత్రం నాకు ఫేస్ చూపించలేక ఇంకా ఆ ముసుగు వేసుకొని ఉన్నావు. నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా, లేకపోతే ఓడిపోతాను అనుకుంటున్నావా అని అతనిని రెచ్చగొట్టడంతో అప్పుడు అతను తన ఫేస్కి ఉన్న ముసుగుని తీసేస్తాడు. అతనిని చూసిన భార్గవి ఆశ్చర్యపోతుంది. నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది అనుకుంటూ. అవును, నేనే. ఇప్పుడు నేనెవరో తెలిసింది కదా, రా నాతో పాటు అంటూ ఆమె చేతులు పట్టుకుంటే, రాను, నేను నీతో రాను అని అతని చేతిని విసిరి కొడుతూ వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో మాటలు అన్నావు కదా, నా భార్గవ్ వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు అని. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఒక్కసారి కూడా చూడని భార్గవి కొత్త అందాన్ని చూపిస్తాను అని చెప్పావు. మరి అన్ని అందాలు నాకు చూపిస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోతే ఎలా? ఈరోజే మనం ఈ దేశం దాటి వెళ్ళిపోతున్నాం. ఇక ఎప్పటికీ కూడా ఈ దేశానికి తిరిగి వచ్చే ఛాన్సే లేదు. ఆఖరి రోజు ఈ ఈ దేశంలో నువ్వు ఉండేది. మరొకసారి ఈ దేశంలో నువ్వు అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ఆ మాటలకి ఆమె షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు, దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటి అని అడిగింది. అవును, నీ భార్గవ్కి నేను 7 రోజుల టైం ఇచ్చాను. ఈలోపు నిన్ను పట్టుకుంటే వదిలిపెడతాను అని. కానీ ఆ భార్గవ్ నిన్ను పట్టుకోలేకపోయాడు కదా. ఇక ఉన్నది కేవలం 20 గంటలు మాత్రమే. ఇన్ని రోజులు పట్టుకోలేనివాడు ఈ 20 గంటల్లో మాత్రం నిన్ను ఎలా పట్టుకుంటాడులే. అందుకే ఈరోజు నైట్కి మనకి ఫ్లైట్ ఉంది. ఆ ఫ్లైట్కి వెళ్ళిపోవటమే మన ఇద్దరం కలిసి. ఇక నీకు భార్గవ్ ఎదురుపడేది జరగదు అని నవ్వుతూ చెప్తుంటే, నువ్వు కలలు కంటున్నావా? ఖచ్చితంగా నా భార్గవ్ వస్తాడు అని భార్గవ్ మీద నమ్మకంగా చెప్పింది భార్గవి. నువ్వు చెప్పినట్లుగా నేను నీతో పాటు వస్తాను అనే 2 అడుగులు ముందుకు వేసి ఆమెకు నీరసంగా అనిపించటంతో అడుగులు వేయలేక కష్టపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఫుడ్ కూడా సరిగా తీసుకోకపోవటంతో. అయ్యో ఏమైంది భార్గవి అని అతను కంగారుగా అడుగుతుంటే, దూరం దూరం అన్నట్లుగా అతనికి చేతిని అడ్డం పెట్టి చూపించి, నాకు బాగా ఆకలిగా ఉంది, ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసావా లేదా అని డిమాండ్ చేసినట్లుగానే అడుగుతుంది. మొదటిసారి ఆమె అలా మాట్లాడటంతో అతను చాలా ఆనందంగా, ఇదిగో ఇప్పుడే తెప్పిస్తాను, ఏం తింటాం అని అడిగితే, బిర్యానీ తెప్పించు, బిర్యానీ తిని చాలా రోజులైనట్లుగా ఉంది, మనం తినే బయలుదేరదాం అని చెప్పటంతో అతడు 30 నిమిషాల్లో బిర్యానీ తెప్పిస్తాడు. ఓకే, డైనింగ్ టేబుల్ ఎక్కడ ఉంది అని ఆ ఇంటిలో చుట్టూ చూస్తూ అడుగుతుంది భార్గవి. పద చూపిస్తా అంటూ ఆమెకు దారి చూపిస్తూ డైనింగ్ టేబుల్ చూపిస్తే అక్కడ కూర్చొని ఆమె ప్రశాంతంగా తింటూ ఉంటుంది. అలానే 1 గంట టైం ఫుడ్ తినటానికే కేటాయించేస్తుంది. ఏంటి ఎంతసేపు తింటావు, త్వరగా తిను, ఒక బిర్యానీ కూడా ఇంతసేపా తినేది అంటూ అతను తొందర పెడుతుంటే, ఏంటి అంత తొందర పెడతావు, వారం రోజుల నుంచి తినకుండా నీరసంగా ఉన్నాను, తినొద్దా, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అతనిని బెదిరిస్తూ మరో 20 నిమిషాల టైంని కరిగించేసింది. ఫుల్గా ఫుడ్ లాగించేసి బ్రేవ్మని గట్టిగా తేపుకొని పొట్ట మీద చేతులు వేసుకొని, అబ్బా బిర్యానీతో కడుపు నిండిపోయింది, చాలా రోజులు తర్వాత తిన్నాను కదా ఈ బిర్యానీ, చాలా టేస్టీగా కూడా అనిపించింది, ఎక్కడి నుంచి తెప్పించావు చెప్పు, ఇక పైన బిర్యానీ తినాలి అని నాకు అనిపించినప్పుడల్లా కూడా నేను అక్కడి నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుంటాను, అది కూడా నా B² అడిగి. వాడు పోలీస్ కదా, ఏదైనా సరే క్షణాల్లో నా కళ్ళ ముందుకు రప్పిస్తాడు అని నవ్వుతూ చెప్పి ఆమె చెయ్యి కడుక్కొని, ఇక మనం వెళ్దామా, ఫ్లైట్కి టైం అవుతుంది అని అన్నావు కదా అని అంటూ, ఇక్కడ ఇంటి పైనే ఉంటుందా ఫ్లైట్, లేదంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా అని చాలా నార్మల్గా క్యాజువల్గా అతనితో మాట్లాడుతుంది. క్షణంలోనే ఆమెలో వచ్చిన మార్పుకి అతను ఆశ్చర్యపోతూ అలా ఆమె వైపే చూస్తూ ఉన్నాడు. ఏంటి నా వైపు అలా చూస్తున్నావు అంటూ అతని ముందు చిటిక వేసి, పద వెళ్దాం, కారులో వెళ్దామా, బయట ప్రపంచాన్ని చూసి నాకు చాలా రోజులు అవుతుంది కదా, అందుకే తొందర పెడుతున్నాను నిన్ను, ఈ వారం రోజులు ఆ చీకటి గదిలోనే ఉన్నాను కదా, పగలు రాత్రి అనేది తేడా తెలియలేదు అని ఆమె అడుగు బయట పెడుతుంది అతన్ని పట్టించుకోకుండా. నిప్పులు కక్కుతున్న సూర్యుడు ఒక్కసారిగా ఆమె మీద పడుతూ కిరణాలను ఆమె మీద ప్రభావితం చేస్తున్నట్లుగా అనిపించటంతో
ఆ వేడికి తట్టుకోలేక అడుగు వెనక్కి వేసి ఫేస్కి చేతిని అడ్డం పెట్టుకొని నిదానంగా ఆ ఫేస్కి ఉన్న చేతిని అడ్డం తీసి సూర్యుడిని చూస్తుంది. ఓయ్ భార్గవ, ఏంటి అలా చూస్తున్నావు నా వైపు? నేను ఇక్కడ ఉన్నాను అని త్వరగా వెళ్ళి నా బీస్వైర్కి చెప్పు. పాపం నా కోసం ఎంతగా వెతుకుతున్నాడో ఏంటో. ఇదిగో వీడే అంటూ పక్కన ఉన్న వ్యక్తిని చూపించి నన్ను కిడ్నాప్ చేశాడు అని అతని వైపు తిరిగి, ఎన్ని గంటలకి మన ఫ్లైట్ అని చాలా క్యాజువల్గా అడుగుతుంది. ఏదో షికారుకి తన ఇష్టమైన వాళ్ళు పక్కన ఉంటే వాళ్ళతో వెళ్తున్నట్లుగానే. నైట్ 8 గంటలకు అని అతను చెబితే, ఓకే, సాయంత్రం 8 గంటలకల్లా నువ్వు వెళ్ళిపోయే సమయానికి ఫ్లైట్ బుక్ చేశాడు. నువ్వు వెళ్ళి ఈ విషయం నా భార్గవ్కి చెప్పు, ఓకేనా, బాయ్ అని సూర్యుడితో మాట్లాడి ఇక బయలుదేరదామా అని అతని వైపు చూస్తుంటే, ఏంటి చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు, చూస్తున్నాను కదా అని అంటాడు రాబర్ట్ కొడుకు. నువ్వు చూస్తూనే ఉంటావు, అంతకుమించి ఏమీ చెయ్యలేవులే, కానీ పద వెళ్దాం మనం. ఇంతకీ కారు ఉందా లేదా అని అడగటంతో ఉంది అని కోపంగా చెప్పి ఆమె ముందుకు కారు తీసుకొని వచ్చేస్తాడు. ఆమె పైకి అంత ధైర్యంగా మాట్లాడుతుంది, కానీ మనసులో మాత్రం ఎంతో బాధ, భయం ఉంది. నిజంగానే అతను తనని ఫ్లైట్ ఎక్కించి ఈ దేశాన్ని దాటించేస్తే నేను ఎలా భార్గవ్ని చేరుకునేది అని ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ కారులో వెళ్తున్నంతసేపు కూడా చుట్టూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఛాన్స్ దొరుకుతుందేమో అతడి నుంచి తప్పించుకోవటానికి. రారా భార్గవ్, ఎక్కడున్నావు అని అనుకుంటూ ఉంటుంది. ఒకచోట భార్గవి కోసమే వెతుకుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అది గమనించిన వెంటనే భార్గవ్ అని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. ఆ మరుక్షణమే ముందు వెహికల్స్ ఎక్కువగా ఉండటంతో స్లోగా వెళ్తున్న కారులో నుంచి ఆమె దూకేస్తుంది. అది గమనించిన అతను కారు ఆపేసి ఆమెను అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఆమె మాత్రం ఆపకుండా భార్గవ్ అని గట్టిగా కేకలు వేస్తూనే ఉంటుంది భార్గవ్కి వినపడేంత వరకు. కానీ ఆ వ్యక్తి భార్గవికి క్లోరోఫామ్ ఇచ్చి భుజం మీద వేసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అటువైపుగా భార్గవ్ చూస్తాడు, కానీ అక్కడ తనకు ఎవరూ కనిపించరు. ఎవరో ఇప్పుడు నన్ను పిలిచినట్లుగా అనిపించింది అని అతనికి మనసుకు తెలిసిన, చుట్టూ చూసినా ఎవ్వరూ కనిపించకపోవటంతో నార్మల్గా అనే భార్గవి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇప్పుడు కారులో వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు అని దగ్గరలో రైలు వెళ్తున్నట్లుగా సౌండ్ రావడంతో రైల్వే స్టేషన్కి వెళ్తాడు. లోకల్ ట్రైన్ తిరుగుతూ ఉండటంతో వెంటనే దానిలోనికి ఆమెను ఎక్కించి అతడు కూడా ఎక్కుతాడు. అప్పటికే టైం మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఇప్పుడు తను ఎయిర్పోర్ట్కి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా భార్గవ్ పట్టుకుంటాడు అని గుర్తించి లోకల్ ట్రైన్లోనే తిరుగుతూనే ఉంటాడు. అటు ఇటు ఆ ట్రైన్ ఎన్నిసార్లు అటు ఇటు రౌండ్స్ వేస్తున్నా అందులోనే కూర్చొని ఉన్నాడు, దిగలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ భయపడుతూ ఉంటారు. ఇక టైం ఎక్కువ లేదు, భార్గవి దొరుకుతుందా లేదా అని ఆందోళన ప్రతి ఒక్కరి కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఆడవాళ్ళు అయితే ఇక ఏడుపు మొదలు పెట్టేస్తారు. భార్గవి ఇంకా ఎన్ని రోజులకి తీసుకొని వస్తారు, అసలు తీసుకొని వస్తారా లేదా, వాడు చెప్పిన 7 రోజులు పూర్తయిపోతుంది, మీరు మాత్రం భార్గవిని తీసుకొని రాలేకపోతున్నారు అంటూ అందరూ ఎవరికి తోచిన ఆలోచన వాళ్ళు చేస్తూ భార్గవి గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు ఎటువంటి యూజ్ ఉండదు. భార్గవి ఎక్కడ ఉంది అనేది మాత్రం వాళ్ళకు తెలియటం లేదు. సాత్విక్, భార్గవ్ ఇద్దరూ కూడా రాబర్ట్ కొడుకు ఎవరు, ఎక్కడ ఉంటాడు అని వెతుకుతూనే మరోవైపు భార్గవి ఎక్కడైనా కనిపిస్తుంది ఏమో అని హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇల్లు కూడా జాగ్రత్తగా సెర్చ్ చేస్తూ ఉంటారు. భార్గవ్ పోలీస్ కావటంతో అలానే సెర్చ్ చేయటం కూడా తనకు పెద్ద కష్టమైన పనిగా ఏమీ అనిపించదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు నిరాశ ఎదురవుతుంది. భార్గవి ఎక్కడా ఏ ఇంటిలో కూడా కనిపించదు. వారు అదే బాధతో ఇద్దరు ఉన్నా కూడా లేదు, ఖచ్చితంగా భార్గవి దొరుకుతుంది అనే పూర్తి నమ్మకంతో వాళ్ళ ప్రయత్నం ఆపకుండా చేస్తూనే ఉంటారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ 7 రోజులు వాళ్ళు తిన్నారో లేదో, పడుకున్నారో లేదో, కానీ తిరుగుతున్నారు. ఏమో తెలియదు. కాళ్ళ కింద చక్రాలు ఉన్నట్లే హైదరాబాద్ అంతా రౌండ్స్ వేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వాళ్లకు తెలుస్తుంది హైదరాబాదు దాటి భార్గవి అడుగు బయట పెట్టలేదు అని. భార్గవి 2 గంటల తర్వాత స్పృహలోనికి వస్తుంది. చుట్టూ చూస్తే ఆమె ట్రైన్లో ఉన్నాను అని ఆమెకు తెలిసిపోతుంది. కానీ ఆమె ఉన్న బోగీలో ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. తన ఎదురుగా ఉన్న
వ్యక్తి తప్ప. అతను నవ్వుతూ, ఏంటి నీ భార్గవ్ కనిపించాడు అని ఓ కేకలు వేస్తున్నావు? నిన్ను పట్టుకుంటాడు అనుకుంటున్నావా? కానీ నేను ఆ ఛాన్స్ వాడికి ఇవ్వనులే. ఇదిగో ఇంకా కరెక్ట్గా 4 గంటలే మనం ఫ్లైట్ ఎక్కేస్తాం, ఆ తర్వాత ఈ దేశమే దాటేస్తాం అని యాక్షన్స్ చేసి మరీ చూపిస్తూ నవ్వుతూ భార్గవికి చెప్తాడు. ఆమె అటు ఇటు చుట్టూ చూస్తూ గమనిస్తూ ఉంటుంది. ఏదైనా ఛాన్స్ దొరుకుతుందా అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవటానికి అని. కానీ తనకు ఎటువంటి ఛాన్సు దొరకదు అక్కడ నుంచి తప్పించుకోవటానికి. ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఇక్కడ నుంచి తప్పించుకొని నా నుంచి పారిపోయి భార్గవ్ దగ్గరకు వెళ్ళిపోవటానికి ఏదైనా ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటున్నావా? కానీ నువ్వు తప్పించుకోలేవు. ఇప్పటి వరకు చాలా ధైర్యంగా ఉన్నట్లు, నాతో రావటం ఇష్టం ఉన్నట్లుగానే బిహేవ్ చేశావు. ఇప్పుడు ఏమైంది ఇలా భయపడుతున్నావు? ఈ ఫేస్కి పట్టిన చెమట ఏంటి? అతని చేతితో ఆమె చెమటని తుడవాలి అని ట్రై చేస్తే ఆమె వెనక్కి జరుగుతుంది. సర్లే, ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా నీ మీద చేతులు వేయటం కూడా నాకెందుకో ఇష్టం లేదు. రేపు మనకు పెళ్లి జరుగుతుంది కదా, ఆ తర్వాత నువ్వు వద్దన్నా నేను మాత్రం నీ మీద చేతులు వేయకుండా ఆగేది లేదు అంటూ ఆమెను పైనుండి కింద వరకు చూస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ట్రైన్ వెళుతూ ఉండగా ఒక చిన్న టర్నల్ వస్తుంది. అది జస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అలా ఆ 5 సెకండ్స్లో వచ్చిన ఆ చీకటిని తరిమేస్తూ టర్నల్ దాటిన వెంటనే వెలుతురు వస్తుంది. అప్పటి వరకు ఆమెతో సరదాగా మాట్లాడుతూ నువ్వు నా సొంతం అని చెప్తూ ఉన్నవాడు కోస్తా నోరు మూసుకుపోతుంది. ఒక్కసారిగా అతడి కళ్ళు 2 పెద్దవి అయిపోతాయి. అప్పుడు భార్గవి నవ్వుతూ, ఏంటి సైలెంట్ అయిపోయావు? ఇప్పటి వరకు నేను నీ సొంతం అంటూ మాట్లాడావు కదా, ఆ మాటలు ఏవో ఇప్పుడు మాట్లాడు అని అంటాడు. ఆ వ్యక్తి మాత్రం భార్గవి పక్కన కూర్చొని ఉన్న భార్గవ్ వైపు షాక్తో చూస్తూ ఉంటాడు. భార్గవ్ మాత్రం అతడిని చూసి నవ్వుతూ హాయ్ చరణ్ అని పలకరిస్తాడు. భార్గవిని కిడ్నాప్ చేసింది చరణ్. ఇదండి ఇవాల్టి స్టోరీ.